ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది సార్? ఏ ఏజ్లో వచ్చింది, ఎలా వచ్చింది? ఏజ్ వాజ్ అరౌండ్ 40s. అరౌండ్ 40s లో ఇండస్ట్రీకి వచ్చి 200 సినిమాలు, 200 అయినాయి. యా, దాదాపుగా 200 అయినాయి. 200 సినిమాలు. Yes. 200 సినిమాలు ఇండస్ట్రీలో ఇంత కాంపిటీషన్ మధ్య తట్టుకొని చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్. సి, ఒకసారి ఇట్లాగే అన్నారు, హూ ఈజ్ యువర్ గాడ్ ఫాదర్ అని ఒక ఇంటర్వ్యూలో. సో ఐ సెడ్ మై టంగ్ ఈజ్ మై గాడ్ ఫాదర్. ఎగ్జాక్ట్లీ. సో అట్లా మనం మంచిగుంటే మన పక్క వాళ్ళే మనకు చెప్తారండి వేషాలు. మనం అందరితో మంచిగా ఉండాలి. అంటిల్ అన్లెస్ నీ పర్సనల్ ఇగో ఎవరన్నా హర్ట్ చేసినప్పుడు వీ హ్యావ్ టు మేక్ కౌంటర్. అంటే మనము సమర్థులము కాము అని ఎదుటోడు అనుకున్నప్పుడు మన సమర్థత అప్పుడు చూపించాలి. ఖచ్చితంగా చూపిస్తా. కాకపోతే నా అంతటా నేను ప్రొవోక్ కావద్దు. ఇండస్ట్రీ రకరకాల మనుషులు, మనస్తత్వాలు ఉంటాయి. వీ హ్యావ్ టు మింగిల్ విత్ దెమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా ఆలోచిస్తుంటాను. ఫస్ట్ ఆపర్చునిటీ సార్? ఫస్ట్ ఆపర్చునిటీ అనుకున్నప్పుడు తేజ గారు జై సినిమా తీస్తున్నారు, కొత్త వాళ్ళకి అవకాశాలు అన్నప్పుడు నేను కూడా దానికి ఐ సెండ్ మై ఫోటోగ్రాఫ్స్. ఓకే. ఎలా అనిపించింది ఇంట్రెస్ట్? అంటే నాకు ఉండింది ఈ పౌరాణిక వేషాలు వేయటం. మా ఊర్లలో శ్రీకృష్ణ రాయవారం అది వేశారు, నేను ఒక పాత్ర చేశాను దాంట్లో. మా బ్రదర్ అర్జుని పాత్ర వేశారు. మా అన్నయ్య ఫస్ట్ యాక్టర్ మా ఇంట్లో. సో ఈజ్ ఆల్సో మా అసోసియేషన్ మెంబర్. ఫస్ట్ ఆయన మెంబర్, అండ్ దెన్ హీఈస్ నౌ ఇన్ యుఎస్. సో ఆయన తర్వాత ఇంకా ఆ జీల్ ఉండింది. మధ్యలో 82లో టచ్ చేశాను. ఈ ఘర్షణ అనే టైటిల్ 82లో రిజిస్టర్ చేశాను. ఘర్షణ శ్రీనివాస్ గారు. అయితే అది అయిపోయింది. ఇంకో కార్తిక్ ఘర్షణ వచ్చింది, అది అయిపోయింది. ఈ ఘర్షణ వచ్చేసరికి నేను యుఎస్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాను 2002లో. నేను 2001లో రిటర్న్ వచ్చాను. వచ్చిన తర్వాత జై సినిమా తర్వాత అదే ఇయర్లో ఇది కూడా రిలీజ్ అయింది. బట్ 2003లోనే షూటింగ్ అయింది జైది. సో అప్పుడు ఎండ్లో ఇది కూడా వచ్చింది ఘర్షణ. రెండు రిలీజ్ అదే సేమ్ ఇయర్లో అయినట్టుంది, ఆల్మోస్ట్ ఒక 3 నెలల తేడాతో. సో అట్లా ఆపర్చునిటీ, అందులో లక్షల ఫొటోస్ వచ్చినాయి ఆయనకు. అప్పుడు ఆ టైంలో చాలా పీక్ లో ఉన్నాడు. సో కొత్తదనం కోసం తేజ అన్నట్టుండే, కేర్ ఆఫ్ తేజ అన్నట్టు. కొత్త వాళ్ళందరూ తేజ గారు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూసే టైం. మాది కూడా ఏదో చిన్న వేషానికే పిలిచారు, నన్ను కూడా పెద్ద వేషానికి ఏం పిలవలే. బట్ ఐ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. చెప్పాను కదా ఇందాక, మనం మంచిగుంటే ఎవరైనా సహకరిస్తారు. అదే ఫార్ములా అప్లైడ్ throughout my career. Still I am applying same formula. మనం మంచిగా ఉంటే పిలుస్తారు ఖచ్చితంగా పిలుస్తారు. వాట్ అబౌట్ కేజీఎఫ్ సార్? కేజీఎఫ్ 2లో they called me in last minute. I was on my word, but they are not. వాళ్ళు సాలర్లో పిలుస్తా అన్నారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎవరన్నా ఒక్కరు చూసినా కూడా నాకు దే ప్రామిస్డ్ మీ, సార్ వీఆర్ పేయింగ్ లెస్ బట్ యూ గెట్ ఆపర్చునిటీ ఇన్ సాలార్ అన్నారు. బట్ ఇవ్వలేదు. ఇవ్వకున్నా ఓకే థ్యాంక్స్, ఇవ్వకున్నా థ్యాంక్స్. బట్ అన్నప్పుడు చేయగలిగితేనే అనాలి, లేకపోతే అనొద్దు అనేది నా అభిప్రాయం. ఎలా అనిపించింది సార్ కేజీఎఫ్ ఎక్స్పీరియన్స్? హీస్ ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్. మీరు ప్రశాంత్ నీల్ ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్. ఒక ఆర్టిస్ట్ నుంచి తను ఏం కావాలి, తను ఏం కోరుకుంటున్నాడో అది తను రాబడతాడు. ఈజ్ వెరీ డెడికేటెడ్ మ్యాన్. ఐ సా హిమ్ వైల్ వర్కింగ్. ఈజ్ కీన్ అబౌట్ ఆల్ ద థింగ్స్. ఇది అట్మాస్ఫియరే కదా, ఇలా ఉంటే అయిపోతుంది కదా అనేది ఉండదు. అదైనా కూడా నీట్గా రావాలి. అందుకే ఆయన సక్సెస్ వచ్చింది. ఈజ్ గ్రేట్ డైరెక్టర్. అంటే మొత్తం ఇండస్ట్రీనే ఒక ఊపేసిన సినిమా కదా, అన్ని లాంగ్వేజెస్ సినిమా. అసలు దేర్ టేకింగ్ అండ్ దేర్ డెడికేషన్ ఈజ్ మార్వలెస్.